కేశవపురం అను గ్రామంలో సూరమ్మ అను వృద్ధురాలుంటుంది. ఈమె కొడుకు వినోద్, కోడలు మీనా. వీరిరువురూ ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసి ఉంటారు. సూరమ్మకు ఒక కూతురుంటుంది. ఆమెకు పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్తుంది. ఒకరోజు మీనా సూరమ్మతో, అత్తయ్య, మన ఇంటి పైన పోర్షన్ ఖాళీగా ఉంటుంది కదా, ఎవరికైనా అద్దెకిద్దామా? దేనికమ్మా? ఉంటే అదే ఉంటుంది. అదేమైనా పాడైపోయేదా, చెదలు పట్టేదా? ఖాళీగా ఉంటే ఉండనివ్వు. అది కాదత్తయ్య, పై ఇల్లు అద్దెకిస్తే దానికొచ్చే డబ్బు మనకి ఏదో ఒక ఖర్చుకొస్తాయి కదా అని. సరేలే, నీ ఇష్టం కోడలా. అని అనగా మీనా వారి ఇంటి ముందు ఇల్లు అద్దెకివ్వబడును అని పలకమీద రాసి బయటపెడుతుంది. అంతలో వినోద్ పొలం పనికి వెళ్లి ఇంటికి రాగా ఆ పలకమీద ఇల్లు అద్దెకివ్వబడును అని రాసి ఉన్నది చూసి మీనాతో, ఏంటి మీనా, ఇల్లు అద్దెకివ్వబడును అని రాసిపెట్టావు? అవునండి, ఖాళీగా ఉంటుంది కదా అని నేనే అలా రాశాను, ఇల్లు అద్దెకిద్దామని. ఇస్తే ఇచ్చావు కాని పెళ్ళైన వాళ్లకే ఇల్లు అద్దెకివ్వు. ఒంటరిగా ఉంటున్న అమ్మాయిలకి గాని అబ్బాయిలకి గాని అద్దెకివ్వకు. మనం వాళ్ళని ఎక్కడని కాపలా కాయగలం? అలాగే కాని పొలం పనికి వెళ్ళొచ్చారుగా, బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి. పక్క గ్రామంలో సంత జరుగుతుంది, కాసేపయ్యాక కూరగాయలకి వెళ్దాం. సంతక? నేను రాను మీనా. అమ్మా నువ్వు వెళ్ళిరండి, నేను కాసేపు పడుకుంటా. సరే అండి, మీ ఇష్టం. అత్తయ్య, అత్తయ్య అని పిలవగా సూరమ్మ వచ్చి, ఏంటమ్మా మీనా, పిలిచావు? అత్తయ్య, పక్క గ్రామంలో సంత జరుగుతుంది కదా, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకుందాం పదండి అత్తయ్య. అలాగే అమ్మా, వెళ్దాం పద. అని అత్తాకోడళ్ళు సంచులు పట్టుకొని సంతకు వెళ్తారు. వెళ్ళి కూరగాయలమ్మేవారితో, ఇదిగో బాబూ, టమాటాలు కిలో ధర ఎంత? కిలో 10 రూపాయలమ్మా. 5 రూపాయలకి రావా? రావమ్మా, మేము మారుబేరానికి తెచ్చుకొని అమ్ముతాము. మేం బ్రతకాలి కదమ్మా. మీరు బ్రతకడం కోసం మా మీద ఇంతింత ధరలు వేస్తే ఎలా అయ్యా కొనేది? పోనీలేమ్మా, పాపం కాయ కష్టం మీద బ్రతికేవాళ్ళు. వాళ్ళు రూపాయి తింటే ఏం పోతుంది? ఆ 10 రూపాయలకే తీసుకోలే. సరే అత్తయ్య. అంటూ కూరగాయలు తీసుకుంటారు. అత్తయ్య, ఈ వారానికి సరిపడ కూరగాయలు తీసుకున్నాము, పదండి ఇక ఇంటికి వెళ్దాం. అని వెళ్తూ ఉండగా దారిలో కాంతమ్మ కలిసి, ఏంటి సూరమ్మ, అత్తాకోడళ్ళు ఎక్కడికో సంచులు పట్టుకొని వెళ్ళొస్తున్నారు? ఆ అక్క, ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంటే వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నాం. సరే గాని నీ కొడుకు వినోదెలా ఉన్నాడు? వాడసలు కంటికి కూడా కనిపించడం లేదు. వాడు పొలం పనికి వెళ్తున్నాడక్క. వాడే గదా ఇంటిని వంటెద్దు బండిలా లాగేది. వాడు సంపాదిస్తేనే నేను నా కోడలు ఇంట్లో కూర్చొని తింటున్నాం. వాడు కష్టపడకపోతే మా 5 వేళ్ళు లోపలికి కూడా పోవు. సరేలే కాని అమ్మ ఎలా ఉంది? అల్లుడు మంచిగా చూసుకుంటున్నాడా? దాని జీవితం గురించే బాధగా ఉందక్క. దానత్త మంచిది కాదు. కట్నం డబ్బు కోసం దాన్ని పీడించుకొని తింటున్నారు. తల్లి మాటలు పట్టుకొని అమ్మాయి భర్త కూడా కొట్టడం తిట్టడం చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? అంతా దాని తలరాత. ఏం చేస్తాంలే, దేవుడు రాసిన రాతను ఎవరు మాత్రం మార్చగలం. సరే మరి, ఇప్పటికే ఆలస్యమైంది, నేను కూడా సంతకెళ్ళొస్తాను. అని కాంతమ్మ వెళ్లడంతో సూరమ్మ మీనా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి కూరగాయలు సర్దుకుంటూ ఉండగా సూరమ్మ కూతురు రోజా వచ్చి, అమ్మా అని ఏడుస్తూ ఉండగా అది చూసి సూరమ్మ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, కట్నం డబ్బు తీసుకురాని మా ఆయన నన్ను కొట్టి పంపించాడమ్మా. అదేంటమ్మా, మొన్ననేగా సగం డబ్బు సర్దుబాటు చేసి పంపించాము. మళ్ళీ ఇప్పుడంటే ఎలా చెప్పు? పాపం మీ అన్నయ్య ఒక్కడే కష్టం చేయడం, నేను మీ వదిన ఇంట్లోనే ఉండటం నీకు తెలియందా? మరేం చేయమంటావమ్మా, నన్నసలు తిండి కూడా సరిగ్గా తిననివ్వడం లేదు. అంతలో వినోద్ వచ్చి, చెల్లెమ్మా ఏమైందిరా? మళ్ళీ డబ్బు తెమ్మని నీ భర్త ఇంటికి పంపించాడా? అవునన్నయ్యా. వాడి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. చెల్లెలు భర్తే కదా అని పోనీలే అంటుంటే రోజురోజుకి నిన్ను మరీ చిత్రహింసలు పెడుతున్నాడు. వాడికి తగిన గుణపాఠం చెప్తా ఆగు. నాయనా వినోదు,
అమ్మాయినిచ్చిన వాళ్ళ మనిగి ఉండాలిరా, లేకపోతే మన అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. నాశనమవుతుందని చేతులు పట్టుకొని కూర్చోమంటావమ్మా? పోనీలేయ్యా, ఆ మిగతా డబ్బిస్తే అయిపోతుందిగా. ఇప్పటికిప్పుడంటే ఎలా అమ్మా? వినోదు, మనకున్న ఆ ఎకరం పొలం ఎవరికైనా అమ్మి డబ్బు తీసుకొనిరా. అది చెల్లికిస్తే అదా డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళకిచ్చేస్తుంది. అప్పుడు దానికి మనకి కాస్త భారం తగ్గుతుంది నాయనా. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? మనకు తిండి పెట్టేది ఆ ఎకరం పొలమే. అది కూడా అమ్మి డబ్బు తీసుకొచ్చి నీ బిడ్డకిస్తే రేపొద్దున నేను నా భర్త రోడ్డెక్కాల్సొస్తుంది. అలా అంటావేంటమ్మా మీనా? మరి మనకున్నది అదొక్కటే దారి గదా. నేను మాత్రం ఆ పొలం అమ్మడానికి ఒప్పుకోనత్తయ్యా. ఎందుకంటే నా భర్తకు నువ్వేమైనా ఆస్తులు అంతస్తులు కూడబెట్టిచ్చావా? ఉన్న డబ్బంతా పెట్టి నీ బిడ్డకి పెళ్లి చేశావు. నీ అల్లుడు మాత్రం ఇంకా డబ్బు కావాలని నీ కూతుర్ని ఇంటికి పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చివ్వమంటావత్తయ్యా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఆదుకోవడం తప్పంటావా? తప్పనటం లేదత్తయ్యా. ఉన్నది మొత్తం అమ్మివ్వటం తప్పంటున్నాను. వినోదు, నీ భార్య అలా మాట్లాడుతుంటే నువ్వేం నోరు మెదపవేంట్రా? ఏంటమ్మా మాట్లాడేది? మనకున్నది ఆ పొలం ఒకటే. అది కూడా అమ్మి చెల్లికి డబ్బు ఇవ్వమంటే నేను మాత్రం ఏమని మాట్లాడగలను? అంటే డబ్బివ్వకుండా దాని జీవితం నాశనం చేయమంటావా? అయినా మన స్తోమత చూసి డబ్బివ్వాలి కానీ ఎక్కువ తక్కువ ఒప్పుకుంటే ఇలానే ఉంటుంది. అయిందేదో అయిపోయింది. ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టండిరా. అన్నయ్య, వదిన, మీరే అలా అంటే ఎలా చెప్పండి? మా నాన్న ఉంటే ఇంత కష్టం వచ్చేదా నాకు? లేని అతన్ని తలుచుకొని బాధపడ్డం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు మేలు చేసిన దానివవుతావు. సరేలే వదినా, నా చావు నేను చేస్తాను. అమ్మా, నువ్వు జాగ్రత్త. నాకెవ్వరు సహాయం చెయ్యొద్దు అంటూ ఏడుస్తూ వెళ్తూ ఉండగా సూరమ్మ, అమ్మా రోజా, ఒక్కసారి ఆగమ్మా. ఆ పొలం నా పేరు మీదుంది. దాన్నమ్మే సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అదమ్మితే వచ్చిన డబ్బు నీకిచ్చి సంతోషంగా నీ అత్తారింటికి పంపించే బాధ్యత నాది తల్లి. నువ్విలా రా అమ్మా. అది అమ్మటానికి మేము ఒప్పుకోము. అవునమ్మా. ఏంట్రా మీరు ఒప్పుకునేది? ఆడపిల్ల కష్టం వచ్చిందంటే తండ్రిలా తోడుండకుండా రాబందులాగా మాటలు మాట్లాడతావా? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నా పొలాన్ని నేనే అమ్ముకుంటాను. అమ్మా రోజా, నువ్వు గదిలోకెళ్ళు. నేను బయటికెళ్ళి ఎవరైనా పొలం కొంటారేమో అడిగొస్తాను అని పొలం కాగితాలు పట్టుకుని బయటికెళ్ళి ఎల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఎల్లయ్యను కలిసి, ఎల్లయ్యన్నా, అత్తింటి వాళ్ళు కట్నం డబ్బులివ్వలేదని నా బిడ్డను తరిమేశారు. నీకు పుణ్యం ఉంటుంది. నా ఎకరం భూమి కొని 50,000 ఇవ్వండన్నా. 50,000 కష్టమమ్మా. ఒక 30,000 సర్దుబాటు చేస్తాను. మీరలా అంటే ఎలా అన్నా? నా బిడ్డ జీవితం నాశనమైపోయేలా ఉంది. కాస్త డబ్బిచ్చి పుణ్యం కట్టుకోండి. ఇదిగోండి పొలం కాగితాలు. అసలు పొలం తీసుకునే ఆలోచనే లేదు. కాని నువ్వు ఆడపిల్ల జీవితం అంటున్నావు కాబట్టి సరే, ఆ 50,000 ఇస్తా. సరే కాని రేపొద్దున నీ కొడుకు ఎదురు తిరగడుగా. అటువంటి ఆలోచనలేం పెట్టుకోకన్నా. ఆ పొలం నా పేరు మీదుంది. సరిగ్గా చూసుకోండి. అయితే సరే, ఇదిగో డబ్బు అని 50,000 ఇవ్వగా ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళి రోజాను కలిసి, అమ్మా రోజా, ఇదిగోమ్మా, ఈ డబ్బు తీసుకొని మీ అత్తామామలకివ్వు. ఈ డబ్బుతో మొత్తం చెల్లుబాటైపోయాయని చెప్పు వాళ్ళకి. అలాగే అమ్మా. అని సంతోషంగా రోజా ఆ డబ్బు తీసుకుని అత్తగారింటికి వెళ్తుంది. వెళ్ళగా రోజా అత్తగారిని కలిసి డబ్బివ్వగా రోజా అత్త, ఏ పని ముందే చేస్తే ఆ దెబ్బలు తిట్లు తప్పేవిగా. అత్తయ్య, డబ్బు లేక ఉన్న పొలం అమ్మి ఈ డబ్బు తీసుకొచ్చి మా అమ్మ నా చేతికిచ్చింది. ఇచ్చిందిగా. ఒరే నాన్న, నీ భార్యని ఈ రోజు నుంచి ఏమనకు. జాగ్రత్తగా చూసుకో. మనకు కావాల్సిన డబ్బు తెచ్చింది. అత్తయ్య, మీకు నాకన్నా డబ్బే ముఖ్యమా? అవును. మీకు డబ్బు మీదున్న శ్రద్ధ ఈ కోడలి మీద ఉండలేకపోయింది. సర్లే కాని నీతులు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి పనులు చెయ్యి. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అని అనగా రోజా ఇంట్లోకి వెళ్తుంది. ఇదిలా ఉండగా సూరమ్మ ఆకలిగా ఉంది అని వంటగదిలోకెళ్ళి చూడగా భోజనం ఎక్కడా కనిపించదు.
అది చూసి మీనా దగ్గరికి వెళ్ళి, అమ్మా మీనా, ఆకలిగా ఉంది, అన్నం వండలేదా? హా, వండుకున్నాం తిన్నాం. మరి నాకేదమ్మా? మీకంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీ కూతురికి డబ్బు ఇచ్చారుగా, అక్కడికి వెళ్ళి తినండి. ఇక్కడ మీకు వేడివేడిగా అన్నం వండి వడ్డించడానికి జీతగాళ్ళెవ్వరూ లేరు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఒరేయ్ వినోదు, కాస్త నువ్వైనా చెప్పరా వంట చేయమని. ఉదయం నుండి డబ్బు కోసం తిరిగి తిరిగి బాగా అలసటగా ఉంది, ఆకలేస్తోందిరా. ఎవరికోసం తిరిగావు? నాకోసం, నా భార్య కోసం ఏమైనా తిరిగావా? నీ బిడ్డ దగ్గరికెళ్ళు, ఆమె పెడుతుంది. ఏంట్రా నువ్వు కూడా తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? చెల్లి అత్తగారింటికి వెళ్ళి నేను తినడమేంట్రా? అత్తయ్య, మీకు సూటిగా ఒక మాట చెబుతున్నాం వినండి. మీరిక్కడుండటానికి వీల్లేదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనెందుకెళ్ళాలి? ఇది నా ఇల్లు. ఎక్కడిది నీ ఇల్లు? ఉన్నవి మొత్తం అమ్మి నీ బిడ్డకు కట్నం ఇచ్చావు. ఈ ఇల్లు కూడా అమ్మి ఇద్దామనుకుంటున్నావా? ఇవేమిక్కడ కుదరవు. అవును, కన్నెందుకు ఈ ఇల్లు మీ అబ్బాయికి ఇవ్వండి. లేకపోతే పెద్ద మనుషులతో చెప్పి పంచాయతీ పెట్టిస్తాను. మీనా, ఇంటి పరువు వీధిన వేయకమ్మా. వీధిన వేయొద్దంటే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. కాని నా కొడుకుని చూడకుండా నేనుండలేను తల్లి. ఉండలేను అంటే ఇక్కడెక్కడుంటావు? ఇక్కడుండడానికి నేనొప్పుకోను. ఒక మూలన పడి ఉంటానమ్మా. కుక్కకేసినట్టు ఒక ముద్ద పెట్టు, తిని ఆ మూలనే ఉంటాను. కుక్కలా కాదు కదా, పిల్లికి పెట్టే భిక్షం కూడా పెట్టను. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళమ్మా. నీ మొహం చూస్తేనే మాకు ఏదోలా ఉంది అనిపిస్తుందిరా, తల్లి చేదైందిగా. అని అంటూ ఉండగా అంతలో అద్దె ఇల్లు చూడ్డానికి పుల్లయ్య, అతని భార్య రుక్మిణి వచ్చి, అమ్మా, ఈ ఇంటి యజమాని ఎవరమ్మా? ఇల్లు అద్దెకివ్వబడును అని బోర్డు పెట్టారు కదా, అది చూసి వచ్చాం. నేనేనండి ఇంటి యజమానిని. రండి, పైనున్న గదులని చూపిస్తాను. అని వారిని పైకి తీసుకెళ్తుంది. వెళ్ళి గదులు చూపించగా, గదులు చాలా బాగున్నాయి, కానీ బాత్రూమ్ ఎక్కడా కనిపించడం లేదు. ఏవండి, ఇది పల్లెటూరు అవటం వల్ల ఇంకా బాత్రూంలు ఏర్పాటు చేయలేదు. మీరు ఆరు బయటే వెళ్లాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు కట్టి మేము ఆరు బయట వెళ్ళాలా? అవునండి, బాత్రూం కట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఏ రుక్మిణి, వెళ్దాం పద, బయట చాలా ఇళ్ళు అద్దెకు దొరుకుతాయి. బాత్రూం లేని ఇల్లు మనకొద్దు అని వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగా మీనా బాధతో వినోద్ దగ్గరికి వచ్చి, ఏవండి, వాళ్ళు బాత్రూం లేదని ఇల్లు అద్దెకు తీసుకోరంట. పోతే పోయారులే, వేరే వాళ్ళు వస్తారులే కాని అమ్మను బయటకు పంపించు. అయ్యా, అంత పని మాత్రం చేయకండిరా. సరే, ఎలాగో ఆ పై ఇల్లు అద్దెకిస్తానంటున్నారు కదా, అదేదో నాకే ఇవ్వండి. ఆ అద్దెదో నేనే చెల్లిస్తాను. అవసరం లేదులే, కన్న తల్లికి ఇల్లు అద్దెకిచ్చి డబ్బు తీసుకుంటున్నాడని బయట చెప్పి నా పరువు తీద్దామనుకుంటున్నావా? అయ్యో, ఎందుకురా నేను అలా చెప్తాను? నా కొడుకు పరువు నేను తీస్తానో చెప్పు. అని అనగా మీనాకు ఒక ఆలోచన వస్తుంది. ఏవండి, మీరొకసారి ఇలా పక్కకి రండి. ఏమైంది మీనా? ఏవండి, మీకు కొబ్బరికాయంత తలకాయ ఉంది కానీ అందులో ఆవగింజంత తెలివి కూడా లేదు. ఇప్పుడేమైంది? ఏమైందేంటండి? భార్య మాటలు పట్టుకొని తల్లిని ఇంటి నుంచి గెంటేశాడనే పేరు మనకొద్దు. ఎలాగో అద్దె చెల్లిస్తానంటుంది కదా, అదేదో పైనే ఉండనివ్వండి. మనకు పరువుగా ఉంటుంది. ఇంటి నుంచి వెళ్ళగొట్టలేదని ధీమా ఆమెకుంటుందిలే. మంచి ఆలోచన మీనా. ఎలాగో వేరే వాళ్లకైనా అద్దెకివ్వాల్సిందే కదా, అదేదో ఈమెకే ఇచ్చామనుకుంటే సరిపోతుంది అదే కదా, పదండి మరి. అని సూరమ్మ దగ్గరికెళ్ళి, అత్తయ్య, మీకు ముందే చెప్తున్నాను, అద్దె మాత్రం నెలకు 1000 రూపాయలు. సరే కాని మీరెలా కడతారు ఇంతగా డబ్బు? అమ్మా, తిని దినక పనికి వెళ్తూ నీ 1000 రూపాయలు మాత్రం నెలాఖర్లో ప్రతి నెల ఖచ్చితంగా గడతానమ్మా. నువ్వెలా అయినా కట్టు, మాకు సంబంధం లేదు. కాని ప్రతి నెల మాత్రం 1000 రూపాయలు చెల్లించాలి అలాగే బాబు, తప్పకుండా ఇస్తాను. అంటూ ఇంటిపైకి వెళ్ళి తన ఇంట్లోనే తను అద్దెకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. అప్పుడే తనకు పుట్టిన 2 కవల పిల్లలు కూతురు కొడుకును చూసుకొని
సునంద సంబరపడుతుంది. భార్య పిల్లలను చూడటానికి లోపలికి వచ్చిన శంకర్కి మాత్రం ఒక పక్క సంతోషం, మరో పక్క బాధగా అనిపిస్తూ ఉంటుంది. అది గమనించిన సునంద భర్తతో, ఏంటండి అలా బాధపడుతున్నారు? బాధ సంతోషం రెండూ ఒకేసారి ఇచ్చావు సునంద. అయినా నీకు తెలుసు కదా, ఆడపిల్లలంటే నాకు నచ్చదని. ఈ మాట నీకు చెప్పా కదా. అలా మాట్లాడకండి. మనకి కలిగిన సంతానం ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ, ఇంకొకరు ఎక్కువ చూడకండి. అయినా ఆడ మగ అనే పిల్లలు కావాలని మన నిర్ణయమా? అది భగవత్ సంకల్పంగా భావించాలి తప్ప. అని సునంద అన్న మాటలు కూడా విని విననట్టు వదిలేస్తాడు శంకర్. ఎంతో మౌనంగా ఉంటాడు. కొన్నాళ్ళు గడిచేసరికి ఇద్దరు పిల్లలు రవి, దీప పెరిగి పెద్దవారవుతారు. కొడుకుని ఎంతో గారాభంగా చూసుకుంటూ కూతురిని మాత్రం ఎప్పుడూ తక్కువ చేసి చూస్తుంటాడు. అలా వాళ్ళు చూస్తుండగానే ఇంకా పెద్దగయి 10వ తరగతికి రానే వచ్చారు. ఆ రోజు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్ రావడంతో 2nd క్లాస్లో పాస్ అయిన తన కొడుకు రవిని చూసి మురిసిపోతూ తన మెడలోని బంగారు గొలుసును తీసి రవి మెడలో వేస్తాడు శంకర్. తనని కూడా పొగుడుతాడేమోనని పక్కనే ఆశగా ఎదురు చూస్తున్న దీపని మాత్రం అస్సలు పట్టించుకోడు తండ్రి శంకర్. అది గమనించిన సునంద, ఏంటండి వాడొక్కడనే మెచ్చుకుని పొగుడుతున్నారు? ఇది కరెక్ట్ కాదండి. అయినా పాప కూడా బాగానే రాసింది కదా పరీక్షలు. పైగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. చూడు సునంద, నా కొడుకు 2nd క్లాస్లో పాస్ అయ్యాడే. వాణ్ణి పొగడకుండా ఎలా ఉండమంటావు? అది సరే అండి. కాని వాణ్ణి మీరు ప్రైవేట్ స్కూల్లో గొప్పగా చదివించారు. కానీ మీ కూతుర్ని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి. ఏంటి, ఇది ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందా? అయినా పాస్ అయితే మాత్రం ఎవరిని ఉద్ధరిస్తుందని? పదరా రవి, నువ్వు పాస్ అయితే నీకో మంచి సినిమా తీసుకెళ్తానని మాటిచ్చా కదా, వెళ్దాం పదరా అంటూ కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు శంకర్. వాళ్ళు వెళ్ళగానే దీప అలా చిన్న చిరునవ్వు నవ్వుతుంది. అది చూసిన తల్లి సునంద, ఏంటమ్మా నవ్వుతున్నావు? నీకు బాధగా లేదా? చిన్నప్పటి నుండి ఆయన మాటలు అలవాటైపోయాయమ్మా. అయినా నన్ను అంటున్నదెవరు? నాన్నే కదా. నన్ను తిట్టే హక్కు ఆయనకే ఉందమ్మా. అయినా నాన్న సంతోషమే నా సంతోషమమ్మా. దీప మాటలు విన్న తల్లి సునంద ఒకంత బాధతో, కూతురి మంచి మనసుకి ఆనంద బాష్పాలతో, నీదెంత మంచి మనసు తల్లి అని సునంద బాధపడుతుంది. కూతురు దీప తల్లిని ఓదారుస్తుంది. ఇలా చూస్తుండగానే కాలం గిర్రున తిరుగుతుంది. ఇద్దరు పిల్లలు రవి, దీపలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. ఇలా చూస్తుండగానే సునంద ఇంటికి కొత్త కోడలు రవలి వచ్చి కూడా ఏడాది గడిచిపోతుంది. కూతురు దీప కూడా పుట్టింటిని విడిచి అత్తింటికి వెళ్ళి కూడా సరిగ్గా ఏడాదే అయ్యింది. రిటైర్మెంట్ వయసులో కుర్చీలో అలా కూర్చున్న తండ్రి శంకర్ కోడలు రవలితో, అమ్మా రవలి, కొంచెం కాఫీ ఉంటే పెట్టిస్తావా తల్లి? కాఫీయా? రోజుకి ఎన్నిసార్లు తాగుతారు కాఫీ? అయినా ఆ ఇంట్లో పాలైపోయాయి మావయ్య. పక్కనే ఉన్న సునంద మధ్యలో కలగజేసుకుని, అదేంటమ్మా, ఇప్పుడే ఫ్రిడ్జ్లో చూశాను. పాలున్నాయి కదా, అయిపోయాయి అంటవేంటమ్మా? హా, ఉన్నాయి ఉన్నాయి. మీ కొడుక్కి సాయంత్రం ఇంటికి రాగానే కాఫీ తాగడం అలవాటు. ఉన్న పాలు ఆయన వారికే సరిపోతాయి. అయినా ఒక్క పూట కాఫీ తాకపోతే చస్తారా ఏంటి? అంత పెద్ద మాటలెందుకులే అమ్మా. కాఫీ వద్దు, ఏమి వద్దులే, వాడికే పెట్టివు. నేనిప్పుడు కాఫీ తాగి మాత్రం చేసేదేముందిలే. హా, ఇంకో మాట. ఆల్రెడీ మీకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఇలా నేను మిమ్మల్ని అంటున్నట్టు మీ కొడుక్కి చెప్పారో అదే కాఫీలో ఇంత విషం కలుపుకుని తాగి చస్తాను. అంత మాటని మా ఆయన్ని మరింత చిత్రహింసకు గురిచేయకు తల్లి. అప్పుడే ఆఫీసులో పనిని ముగించుకొని ఇంట్లోకి వస్తూ రవి, ఏంటమ్మా ఏదో గొడవ గిడవ అంటున్నారు, ఏం జరిగింది? అదేం లేదురా, పక్కింటి సరోజ వాళ్ళ ఆయన గొడవ పడితేను అదే విషయం రవలికి చెప్తున్నా. అమ్మా, అయినా పక్కింట్లో గొడవలు చెప్పి రవలి మనసు పాడు చేయకమ్మా. అసలే దాంది సున్నితమైన మనసు.
అవును బాబు, నిజమే. కోడలు మనసు చాలా సున్నితం. మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సరేలే అమ్మా. నాన్న, కాఫీ తాగావా? అసలే మీకు కాఫీ తాగకపోతే ఏమీ తోచదు. ఆహా, ఇందాకే తాగానరా. కోడలు చాలా రుచికరమైన కాఫీ ఇప్పుడే ఇచ్చిందిలే. లోపలికి వెళ్ళి కాఫీ పెడుతున్న రవలిలో ఒకటే ఆలోచన. అలా మనసులో ఆలోచిస్తూనే తన భర్తకు కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్న భర్తతో రవలి ఇలా అంటుంది. ఏమండి, చాలా రోజుల నుండి నేను మీకో విషయం చెప్దామని అనుకుంటున్నాను. కానీ చెప్తే మీరేమనుకుంటారో అని చెప్పలేకపోతున్నాను. మీ అమ్మా నాన్నంటే మీకెంత ప్రేముందో నాకు అంతే గౌరవం ఉందండి. కానీ వాళ్ళు ఈ ఆస్తి మొత్తంలో సగభాగం వాళ్ళ కూతురి పేరు మీద రాయాలని చూస్తున్నారు. ఈ విషయం వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. కానీ మీ అమ్మా నాన్నలంటే మీకు చాలా ప్రేమ కదా. ఈ విషయం చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని ఇన్నాళ్ళు చెప్పలేదు. ఓసై పిచ్చి మొహమా, నేను వాళ్ళను ప్రేమగా చూసుకుంటున్నదే ఈ ఆస్తి కోసం. ఇప్పుడు ఇదే ఆస్తి ఇంకొకళ్ళకు రాస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? హాగు, ఇప్పుడే తేల్చేస్తా అంటూ కోపంగా రవి ఆస్తిపత్రాలు పట్టుకొని హాల్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. వెనకాలే రవలి కూడా వెళ్తుంది. నాన్న, నేనంటే నీకు ఎంత ఇష్టం? ఎంత ఇష్టమా? అదేం ప్రశ్నరా. నిన్ను నా గుండెల మీద పెట్టుకుని నా భుజాలపై ఎత్తుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచానురా నిన్ను. అయినా కొడుకుపై తండ్రికి ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాడు, ఎలా చెప్తాడ్రా? చెప్పొచ్చు నాన్న. నేను నీకు ఇష్టమైతే ఆ ఇష్టాన్ని ఈ ఆస్తి పత్రాలపై సంతకం పెట్టి చూపించు. అప్పుడు నమ్ముతాను నేనంటే నీకు చాలా చాలా ఇష్టమని. ఏటివరా పెడతాను. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. తొందరపడకండి. చూడు సునంద, చిన్నప్పటి నుండి వాడంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదనే. వాడిపై నాకున్న ఇష్టాన్ని చూపించడానికి ఒక్క సంతకం ఏంటి, ఎన్ని సంతకాలైనా పెడతాను. వాడెక్కడ పెట్టమన్నా పెడతాను. భర్త మాట విన్న సునందకి మరో మాట రాలేదు. వెంటనే తండ్రి శంకర్ రవి తెచ్చిన ఆస్తి పేపర్లపై మరో ఆలోచన చెయ్యకుండా కొడుకు మీద అతి నమ్మకంతో సంతకం పెట్టాడు. తండ్రి సంతకం చేసిన ఆ ఆస్తి పేపర్లను ఒక్కసారిగా చేతిలోకి తీసుకున్న రవిలో అసలు కొడుకు నిద్రలేచాడు. ఇక దయచేయండి నాన్నగారు, దయచేయండి. హా, ఒరేయ్, ఏం మాట్లాడుతున్నారా? నీకేమన్నా పిచ్చి లేచిందా? మీరిక వెళ్ళొచ్చు. కావాలంటే నువ్వుండమ్మా. ఈ ఇంట్లో వేరే పని వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు? ఏ అంటు తోమడానికైనా నువ్వు పనికొస్తావు. ఆయనేం చేస్తారు? ఏ ఓల్డ్ జిమ్లో పాడేస్తే ప్రశాంతంగా ఉంటాడు. ఒరేయ్, నాకు 2 బిడ్డలైనా ఎప్పుడు నా కూతురికి నేను ఏనాడు ప్రేమను పంచలేదురా. ప్రతిదీ నీకే పంచినందుకు తగిన గుణపాఠం చెప్పావురా. కానీ ఒక్క విషయంరా, నిన్ను కన్న తల్లిదండ్రులను బాధపెట్టినట్టు కట్టుకున్న దాన్ని బాధ పెట్టకురా. పిల్లా పాపలతో సంతోషంగా జీవించు. అలా ఆ వృద్ధ దంపతులు పుట్టెడు దుఃఖంలో ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఏమండి, మీరు కోప్పడనంటే ఒక మాట చెప్తా. మీరు ఏమనుకోకపోతే మన కూతురు దగ్గరికి వెళ్దామా? కూతురు దగ్గరికా? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలే? దాన్ని ఏనాడు ప్రేమగా దగ్గరకు తీసుకునేదే లేదు. అది మన కూతురండి. అయినాది ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందో మర్చిపోయారా మీరు? మర్చిపోలేదు సునంద, మర్చిపోలేదు. నాన్న, చిన్నప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకేం బాధగా లేదు నాన్న. ఇప్పుడు నేను వెళ్ళిపోతుంటే కూడా మీకేం బాధగా అనిపించదని కూడా నాకు తెలుసు. నేను వెళ్తున్నాను నాన్న. వెళ్తున్నా కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. నాన్న, నేను వెళ్ళేది కాలేజీకో గుడికో పక్కూరుకో కాదు నాన్న, అత్తారింటికి. వచ్చినా మళ్ళీ వెళ్లాల్సిందే కదా. చివరిగా ఒక్క మాట నాన్న, మీ సంతోషాల్లో నన్ను గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ కష్టం వస్తే మాత్రం ఈ కూతురుందని మాత్రం మర్చిపోవద్దు.
తన కూతురు దీప మాట్లాడిన చివరి మాటలు గుర్తుకు తెచ్చుకున్న శంకర్ కళ్ళు చెమర్చుతాయి. ఏమీ చెయ్యాలో తెలియక అలా ఇద్దరూ ఓ వృద్ధాశ్రమంలో చేరుతారు. కొన్నాళ్ళు గడుస్తుంది. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ వృద్ధాశ్రమంలో దిగాలుగా కూర్చుని బాధలను పంచుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మా, నాన్నా, అన్న పిలుపుతో అటువైపు చూస్తారు ఇద్దరు. నాన్నా, ఏంటి మీరిక్కడ? అయినా మీ కూతురు బతికే ఉందని విషయం మర్చిపోయారా? ఎలా ఉన్నావు తల్లి? ఎలా ఉన్నావు దీపా? అల్లుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అమ్మా? ఆయనకే అమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. అయినా ఏంటి మీరసలు? మీకోసం ఎంత వెతికానో తెలుసా? అయినా మేమిక్కడున్నామని నీకెవరు చెప్పారే? మన వీధిలో ఉండే కిరాణా కొట్టు సుబ్బయ్య చెప్పాడు మీరిక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నారని. ఇక చివరి ప్రయత్నంగా ఇక్కడ చూసి వెళ్దామని వచ్చానమ్మా. అయినా మీకు కష్టం వస్తే నేనున్నానని ఆ రోజే చెప్పాను కదా నాన్న. ఎలా మర్చిపోయారు? ఏం జరిగిందో నాకు చెప్పాలని ఎందుకు అనిపించలేదు నాన్న? ఉన్న ఆస్తి వాడి పేరుపై రాయించుకుని మమ్మల్ని అనాథల్ని చేసి నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని గంటేశాడు మీ అన్న. అయ్యో అమ్మా, నేనొచ్చింది మీ ఆస్తి అంతస్తుల కోసం కాదమ్మా. మీరే నా ఆస్తిపాస్తులు. మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చా. వెళ్దాం పదండి. నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పద నాన్నా. కన్న తల్లిదండ్రులే నీ ఆస్తి పాస్తులు అంటున్నావు. అదమ్మా, అది కూతురు ప్రేమంటే. అయ్యో ఏంటి నాన్న మీరు మరీను? అయినా నాకు క్షమాపణ చెప్పడమేంటి నాన్నా? జరిగినవన్నీ మర్చిపోయి మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉందాం పదండి. ఇంకేం మీరు ఆలోచించొద్దు. మిమ్మల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది. పదండి నాన్న. అమ్మా, నువ్వన్న చెప్పమ్మా నాన్నకు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి? కూతురు అంతలా అడుగుతుంటే పదండి అని అనగానే కూతురి ప్రేమకు మురిసిపోయి కూతురి వెంట వెళ్ళసాగారు దీప కన్న తల్లిదండ్రులు. దీప ఎంతో ప్రేమగా తన వెంట తీసుకెళ్ళింది అమ్మా నాన్నలను.